అప్పుడు విషయాలు ప్రజలకు చేరవేస్తూ వాస్తవాలను బయటపెట్టి ప్రజా చైతన్యం కలిగిస్తూ ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేసిన పత్రిక. మరి దీనికి భిన్నంగా ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసి ఒక రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో ఒక రాజకీయ పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక పత్రిక రాస్తే దానికోసం మేము ఇక్కడ కూర్చొని దాన్ని ఖండించిన అవసరం అయితే లేదు. అయితే ఎందుకు ఖండించాల్సి వస్తుందంటే ఈ విషయాన్ని మేము పత్రికల ద్వారానే తెలియజేస్తే, అయ్యా మీ సాక్షికి నిజంగా ఆత్మసాక్షి ఉందా, మీరు ఆత్మసాక్షిగా రాస్తున్నారా, మీరు విషయాల్ని కరెక్ట్గా చెప్తున్నారా, లేదంటే పార్టీ కోణంలో మీరు రాస్తున్నారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తే పత్రికలు తెలిస్తే వాస్తవ విషయాలు ప్రజలకు అర్థమవుతాయి. కాబట్టి ఇప్పుడు ప్రతి దాన్ని అబద్ధాన్ని ఇది నిజం ఒక అబద్ధాన్ని పదే నిజము అని చెప్పి సాక్ష్యం అబ్బపెడతారు. అది మిగతా వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో వాస్తవాలు ఏంటి అని తెలియజేయడం కోసమే ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇవాళ పిఎల్ గురించి పెద్ద ఆరోపణలు చేస్తారు, ఏం దోచేస్తారో ఏం దాచేసుకున్నారో ఏమో కొలిగిపోతుంది అంటే మాట్లాడుతున్నారు. నిజంగా ఇందాక చెప్పిన విషయాలు చెప్పకూడదు, కానీ శ్రీనివాస్ అనే వ్యక్తి గౌరవనీయులు శ్రీనివాస్ అనేవారు అనే వ్యక్తి మగర్భ శ్రీమంతుడు, ఆయన కోటీశ్వరుడు. ఆయన అక్కడ కూర్చొని వ్యాపారాలు చేస్తే కోట్లు సంపాదిస్తారు. అది మస్తంగా మాకు తెలుసు, మా పార్టీ లీడర్లు తెలుసు. ఆయన కేవలం నందమూరి బాలయ్య బాబు గారు అభిమానంతో బాలయ్య బాబు లోకేష్ గారు ఇందుకూరికి వెళ్ళి మీరు కార్యక్రమాలు చక్కదిద్దండి అని చెప్తే తప్ప ఆయన ఇక్కడ రాలేని పరిస్థితి. వచ్చిన తర్వాత కేవలం పార్టీ ఆఫీస్లో కూర్చొని పార్టీ కార్యకర్తలతో ఒక సమన్వయకర్తగా ఆయన ఈరోజు పనిచేస్తున్నారు. కానీ ఏ రోజు ఫోటోలో రావాలని, ఏ రోజు ముందు నుండి రాజకీయం చేయలేదు, దందాలు చేయాలని అసలు పట్టించుకోలేదు. ఆయనకేం కర్మండి, ఆయన అగర్భ శ్రీమంతుడు అని చెప్తున్నాం, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి, పెద్ద ఎత్తున ఆయన కూర్చుంటే డబ్బులు వస్తాయి. అటువంటి ఆస్తిపరుడు ఆయన ఇంటికి కూడా వచ్చి దందాలు చేసిన కర్మ అగత్యము ఆయనకు పట్టలేదు. రియల్ ఇది ట్రూ, వాస్తవం ఇది. అది తెలుసుకోకుండా ఆయన ఇక్కడ దోచేస్తాడని, ఏం దోచేస్తారు, ఏముంది దోచుకోవడానికి, ఎక్కడుంది మీద ఆధారాలు దోచుకోవడానికి? ప్రభుత్వ శాఖల అధికారులతో ట్రాన్స్ఫర్ డబ్బులు హిందూపూర్లో అంటే ఎవరు ఎక్కడ డబ్బు ఇచ్చినా తెలిసిపోతుంది. హిందూపూర్ దాగలే ఒక ట్రాన్స్ఫర్కి ఒక 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఎవరైనా ఇచ్చినా కూడా అతను ఎవరితో చెప్పడం అది అట్లా పబ్లిసిటీ. ఏ ఒక్కరైనా ఈరోజు రమ్మని ఓపెన్ ఛానల్ దీనికి ట్రాన్స్ఫర్ డబ్బులు తీసుకున్నామను, ఇసుక దానికి డబ్బులు తీసుకున్నాను, లేదా బాలయ్య బాబు ప్రోగ్రామ్ కోసం డబ్బు ఏం అవసరము? బాలయ్య బాబు అంటే చచ్చిపోయేవాళ్ళు, ఐ హ్యాడ్ ఫ్యాన్స్ కూర్చోవాలంతా. అతనికి ఈరోజు పద్మభూషణ్ అవార్డు వస్తే మేము సంబరాలు చేయాలని మేము కూర్చొని మాట్లాడుకొని ఒక సమావేశం చేసుకొని ఆ సమావేశంలో నేను ఎంత ఇస్తా, నా కార్యకర్త ఎంత ఇస్తా, మా నాయకు మేము చిన్న వేసుకొని చేసేదానికి కూడా మీరు దాన్ని కూడా అడ్డుకట్టడం ఏంది? ఇది ఇంత అన్యాయమా, ఇంత అక్రమంగా మాట్లాడమా, ఇంత అడ్డుగోలుగా మాట్లాడమా? ఇదేమన్నా పద్ధత, ఇదేమన్నా ప్రజాస్వామ్యమా? మేము కూర్చొని మా బాలయ్య బాబు అంటే చచ్చిపోతాం. గుండెల్లో ఉన్నాడు మా బాలయ్య బాబు గారు. మాకే ఆయనకి ఈ రోజు ఇంత పెద్ద అవార్డు వస్తే సన్మానం చేయాల్సిన బాధ్యత మాకుందా లేదా? ఈ పార్టీలో కొనసాగుతున్నాం, మాకు గౌరవమైనటువంటి గౌరవం దక్కింది హిందూపూర్ ప్రజలకి. అటువంటి మా కార్యక్రమాన్ని మేము చేస్తామంటే దానికి వసూలు అంటారు. ఎందుకోసం అంత కర్మ? టీడీపీ పార్టీగా దిగజారులే, వసూలు చేసుకొని చేసేంత దిగజారులే. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ సాయం చేసేదే, ఇట్లా ఆశించేదంటే ఎప్పుడు ఉండదు. నాయకులైనా అంతే, పార్టీ అయినా అంతే, కార్యకర్త అయినా అంతే. ఎవరి నుంచి ఒక పైసా కానీ ఆశించేది లేదు. ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగే అవకాశం ఇవ్వదు. అటువంటి కార్యక్రమాన్ని బాలయ్య బాబు గారు ప్రోత్సహించారు. అలాంటివి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో బాలయ్య బాబు దీనిపైన చర్యలు తీసుకునేవాళ్ళు. బాలయ్య బాబు గారి ఊరికే ఉండరు. ఇలాంటి చెడ్డ పేరు వస్తే పార్టీ ఊరికే ఉండదు. కేవలం ఒకే ఒక పత్రిక రాస్తూ ఈ రకమైనటువంటి అనవసరమైనటువంటి అసత్యాల్ని ప్రచారం చేయడం అనేది భావ్యం కాదు. అయ్యా తెలుసుకోండి, ఇప్పటికన్నా తెలుసుకోండి. మేము కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పత్రికల ద్వారానే తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా తెలుసుకోండి. తెలుసుకోలేకపోతే మేమేమైనా చేయగలిగితే రేపు మా కార్యకర్త, మా నాయకుడు, మా అభిమానులు, పార్టీ అభిమానులు కడుపు మండి ఆ పేపర్ ఎత్తుకొచ్చి బజార్లో తగిలిపెట్టేస్తే మళ్ళా మీరు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిందని మీరే ధర్నాలు చేస్తారు. సరే, పత్రికల్లో మీరు ఉన్నారు మీరంతా, కాబట్టి ఒక పత్రిక గురించి మాట్లాడచ్చు. కానీ పత్రికా స్వేచ్ఛలో మరి వాళ్ళు తగలిపెట్టడము, మరి వాళ్ళపైన అట్లా చేయడము మా సంస్కృతి కాదు. కానీ ఇక్కడ ఇలాంటి రాసుకుంటూ పోతాను ఏం చేస్తారు? ఎవరు కడుపు కార్యకర్త, నాయకుడు అభిమానం చేస్తారు.
ఆ అవకాశము మీరు తీసుకురావద్దండి. అలాంటి పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దు. వాస్తవాలనే నా కమాండ్ టేక్. నువ్వు సాక్ష్యాలు పెడతావా, పెట్టి రాయండి. మేము దానికి మేము తలవిస్తాం, దాన్ని మేము కౌంటర్ ఇస్తాం. ఏమీ లేదు, ఏమీ ఎక్కడ లేదు, ఎక్కడో తీసుకున్నారు, ఎక్కడో పోయింది, ఏడో పోయింది, ఏమది ఎక్కడ చేతి ఏముందంటే అది రాసుకుంటూ పోతాండి కదా. ఎవరి మీద అంటే రాసుకుంటూ పోతానేనా. ఇంక మిగతా పిఎన్ సురేంద్ర గారు ఎంత గొప్ప వ్యక్తి అండి. 20 సంవత్సరాల నుంచి బాలయ్య గారు ఒక అభిమానిగా ఆయన సేవలు అందిస్తున్నాడు. ఆయనకు అట్లా ఆయన క్యారెక్టర్ మీరు మాట్లాడారా ఎప్పుడైనా? ఎంత మృదుగా, ఎంత మంచితనంగా ఉంటుంది, ఎంత బాగా లీడ్ చేస్తారు. మేధావులు వాళ్ళంతా ఎంత మంచిగా కార్యక్రమం మీరేగా చూసారా. నీతి నిజాయితీకి మారిపోయారు. ఆయన గతంలో పనిచేయడం జరిగింది. మళ్ళా ఆయన ఏరుకోరి మళ్ళా బాలయ్య గారు తీసుకొచ్చారు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ వర్క్ జరగాల, అమరావతిలో ఫైల్స్ కదలల్లా, ఇందుపూర్ అభివృద్ధి జరగల. ఈ నలుగురు ఉండడం వల్ల బాలాజీ గారు ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ చూస్తుంటారు. ఎవరు పోయినా లెటర్ రాసి, లెటర్ కొట్టాలన్నా, రేట్ చేయాలన్నా, ఎవరికైనా ఫోన్ చేయాలన్నా అందరికి 24 hours బాలాజీ గారు పాపం అందుబాటులో ఉంటారు. ఆయనకి ఏ ఇల్లు అయినా అదే, ఆఫీస్ అయినా ఆయన అప్పుడు ఉంటారు. నలుగురు పిఎల్లో 2 ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటారు. మరి బాలయ్య వాళ్ళ ప్రతినిధులుగా 4 పిఎలు ఉండి 4 మండలాలు 3 మండలాలు టౌన్లో పనిచేస్తూ హ్యాపీగా పనిచేసుకుపోతా ఉండి ఇన్ని చేస్తా అంటే ఇవన్నీ అర్థం కాదు. మరి ఇవాళ అమరావతిలో చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి పోయి 120 కోట్లు 93 కోట్లు శాంక్షన్ చేసినప్పుడు ఆ రాతలు రాయం మేము. లేదు మేము సెంట్రల్ లైటింగ్ చేసాం, రైల్వే రోడ్ ఇది చేస్తున్నాము, లేకుంటే ఇంకేదైనా పెద్ద ఎత్తున నిధులు తెచ్చినామంటే ఆ మేము రాయము. అట్లా మాకు రావు, మాకు చేతులు రావు. ఇట్లా రాయమంటే వస్తాయి. ఇది కాదు, ఇది సభ్య సమాజంలో మీరు కూడా పత్రికల వాళ్ళు కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడే వచ్చి చెప్తున్నాము, సాక్షికి ఆత్మసాక్షి లేదు. సాక్షికి ఉంది తెలుగుదేశం పైన కక్ష, అది ప్రజలకు శిక్ష. దయచేసి ఇప్పటికైనా మానుకోకపోతే అదే వాళ్ళ అంతర్మదనానికి అంతర్మదనమైనటువంటి ఆత్మసాక్షికి వందనాలు తెలియజేసుకోవటం మారండి మహాన్ బాబు అని తెలియజేస్తాం.